ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దానికి సంబంధించినటువంటి ప్రసంగం ఈరోజు చేయాలని కోరుకుంటం జరిగింది. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే సర్వ మానవాళి యొక్క స్వతంత్ర ప్రదాత. ఏంటండి మన ధ్యానాంశం ఏంటండి? సర్వ మానవాళి యొక్క స్వతంత్ర ప్రదాత. ప్రభునందు ప్రియులారా, మన భారతదేశం 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం పొందుకుందని మనందరికీ తెలుసు. మరి ఆ స్వతంత్రం అనేది ఏ విధంగా వచ్చిందంటే అనేక మంది స్వతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం కదండి, వారందరూ కూడా వారి యొక్క స్వార్థం చూసుకోకుండా ఏంటండి, ముందుగా వారి యొక్క స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా దేశం కొరకు పోరాటం చేశారు. ఎవరి మీద? బ్రిటిషర్స్ మీద నిస్వార్థంగా పోరాటం చేశారు. ఈ పోరాటంలో వారు చూపించినటువంటి మరొక లక్షణం ఏంటంటే త్యాగం. ఏంటండి? త్యాగం, సాక్రిఫైస్. వారి ధనాన్ని కానీ, వారి ప్రాణాలని కానీ, వారి యొక్క ఆస్తిపాస్తులను కానీ ఎక్కడ వారు లెక్క చేయలేదు. ప్రతి దాన్ని దేశ స్వతంత్రం పొందుకోవడానికి వారు ఏం చేశారంటే సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశారు. అటువంటి మహానుభావులు ఆ విధంగా పోరాటం చేయబట్టి ఈరోజు భారతదేశం బానిసత్వంలో నుండి, బ్రిటిషర్స్ యొక్క బానిసత్వంలో నుండి విడిపించబడి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. స్వాతంత్రం అంటే ఏంటి? బానిసత్వం నుండి విడుదల పొందటం. స్వతంత్ర సమయంలో గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారు, వీరందరూ చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే దేశమంతా కూడా చాలా గర్వంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నాం. మంచిదండి. ఇది వారు సంపాదించినటువంటి స్వతంత్రం మనకి ఎప్పుడు వరకు పనికి వస్తుందంటే కేవలం మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం మాత్రమే వారు మనకి, ఆ మహానుభావులు సంపాదించినటువంటి స్వాతంత్రం అనేది మనకి పనికి వస్తుంది. మరి మనిషి ఈ దేశంలో స్వేచ్ఛగా నివసించడానికి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాడు. మరి ఈ దేశంలో నివసించి తనువు చాలించిన తర్వాత మనిషి వెళ్ళవలసినటువంటి మరొక దేశం ఉంది. అదేంటి? పరలోకం. ఏంటండి? పరలోకం. మరి ఆ పరలోకానికి చేరుకోవడానికి అందరికీ సాధ్యమా? వినాలండి. అందరికీ సాధ్యం అంటే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఏ మనిషి అయితే బానిసత్వం నుండి విడిపించబడుతున్నాడో ఆ మనిషే పరలోకం వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఈ బానిసత్వము ఏమిటి అంటే పాపమనే బానిసత్వం. ఏంటండి? పాపమనే బానిసత్వం. మన దేశంలో బ్రిటిష్ వారు మనల్ని బానిసలుగా చేసి మన దేశ సంపద ఏ విధంగా వారి దేశానికి తరలించుకుపోయారో మనం చూసాం. ఆ బానిసత్వంలో మన పూర్వీకులు మగ్గిపోయారు. అవునండి? అవును. మరి ఇప్పుడు సర్వమానవాళి కూడా ఒకే బానిసత్వం కింద ఉంది. ఏమిటి ఆ బానిసత్వం అంటే పాపమనే బానిస. మరి ఈ పాపం అనే బానిసత్వం నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరు? భౌతికపరమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకుని మనం చాలా సంతోషిస్తున్నాం.
ఆ స్వతంత్రాన్ని సంపాదించినటువంటి సమరయోధుల్ని మన హృదయాల్లో ఇప్పటి వరకు నిలుపుకొని వారు పేర్లు తలుచుకోగానే మన ఒళ్ళు ఏమవుతుందండి? పులకరించిపోద్ది. ఒక అల్లూరి సీతారామరాజు యొక్క పేరు తెలుసుకున్నా సరే, సుభాష్ చంద్రబోస్ పేరు తెలుసుకున్నా సరే మన హృదయం పులకరించిపోతుంది. మరి మనకు పరలోకాన్ని ఇవ్వడానికి, ఈ పాపం అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి పరము నుండి దివికి వచ్చినటువంటి, పరము నుండి భూమికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి పేరు తలుచుకుంటే మన హృదయం అంత అలాగా ఉప్పొంగిపోతుందండి. మన హృదయం పులకరించిపోతుందండి. ఏమనుకుంటామంటే రోజు వింటున్నదే కదా, రోజు వింటున్నదే కదా. అంటే క్రీస్తు వారు మనల్ని ఎటువంటి బానిసత్వం నుండి విడిపించారో మనకి అర్థం కావడం లేదు. అది అర్థమైతే ఆయన పేరు, ఆయన నామస్మరణ చేయగానే మన హృదయం ఏమవుతుందంటే పులకరించిపోతుంది. అదే ఆయన ఎటువంటి బానిసత్వం నుండి మనిషిని, అంటే ప్రపంచ మానవాళిని విడిపించారో ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 49వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 49వ సంకీర్తన 7వ వచనం. ఎవడును చూడండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. చూడండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు, విడిపించలేడు. పాపం అనే బానిసత్వం కింద ఉన్న వారిని, సహోదరుని ఎవ్వరు కూడా ఏ విధము చేతనైనా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే సాటి సహోదరుడిని మనం ఏం చేయలేమో? విమోచింపలేము. 8వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని, చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో వాని కొరకు, అంటే మన సహోదరుల కొరకు ప్రాయశ్చిత్తం చేయవాడు, అంటే సహోదరుల యొక్క పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవాడు ఎవడునో లేడు. పై వచనంలో ఏమంటున్నాడు? ఎవడును ఏ విధము చేతనైనానో తన సహోదరుణ్ణి విమోచింపలేడు అంటున్నాడు. 2వ వచనంలో, అంటే 8వ వచనంలో దేవుని సన్నిధిలో సహోదరుని యొక్క పాపము గురించి ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవడునో లేడు. 9, చూడండి, వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూడండి, ఎవ్వడూ తీర్చలేడు. ఈ లోకంలో ఎంత కుబేరుడైనా కోటీశ్వరుడైనా సరే సహోదరుడి యొక్క ప్రాణ విమోచన ధనాన్ని ఎవ్వరు కూడా తీర్చలేడు. అదే అట్లాగే ఉండవలసిందే, అట్లాగే ఉండవలసిందే. అంటే పాపం నుండి ఒక మనిషిని రక్షించడం వేరొక మనిషికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు, ఛాన్సే లేదు. అటువంటి క్రియ ఎంత ప్రయాసతో కూడుకుంటుందో దేవుడు చెప్పాడు ఆ 3 వచనాలు. ఎవ్వడు కూడా, వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, తన సహోదరుణ్ణి విమోచింపలేడు. కానీ మన పూర్వీకులు మనకి స్వాతంత్రం తీసుకురావడానికి వారి త్యాగం చేసి మనల్ని బానిసత్వం నుండి, భౌతికపరమైనటువంటి బానిసత్వం నుండి విడిపించి మనల్ని విమోచించారా లేదా? విమోచించారా లేదా? అది ఎప్పటి వరకు మనకి వస్తుంది? మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు. మరి ఆధ్యాత్మికంగా కూడా బానిసత్వంలో ఉన్నాం మనం. ఆధ్యాత్మికపరమైనటువంటి బానిసత్వం ఏంటి? పాపం. అది మనల్ని ఏలుబడి చేస్తుంది. దాని గురించే చెప్తున్నాడు, ఎవ్వడు కూడా దాని నుండి విడిపించలేడు అని చెప్తున్నాడు. చూడండి,
మరి ఇటువంటి భయంకరమైనటువంటి బానిసత్వం నుండి మనకి స్వతంత్రాన్ని ఇవ్వగలిగేవారు ఎవరండి? యేసుక్రీస్తు వారే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి, ఇదిగో మరలా పాపం అనే దాస్యం, ధర్మశాస్త్రం అనే దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనకడి. 4వ అధ్యాయంలో మాట్లాడుతూ 2 నిబంధనల గురించి మాట్లాడాడు. ఏంటి ఆ 2 నిబంధనలు? 2 నిబంధనల్ని 2 స్త్రీలకు పోల్చి మాట్లాడాడు దేవుడు, సారాను హాగర్. అలా చెబుతూ వచ్చి క్రీస్తు వారు ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించారు మీకు. ఏ స్వాతంత్రం అది? ఏ స్వాతంత్రం అనుగ్రహించారు ఆయన? ఏ స్వాతంత్రం? బానిసత్వం, పాపం అనే బానిసత్వం నుండి మనల్ని ఆయన విడిపించారు. ధర్మశాస్త్రం మనకి ఎలా ఉంది? ఒక చెరగా ఉంది, ఉందా లేదా? ఆ చెర నుండి ఆయన మనల్ని విడిపించారు. అందుకే ఆయన మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ మీరు ఆ దాస్యం అనే కాడి కింద ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిక్కుకొనుకుడి. క్రీస్తు వారు మనకు పాపం అనే దాని నుండే విడిపించారు అని మనం అనుకుంటాం. ఏంటండి? కేవలం పాపం నుండే ఆయన మనల్ని విడిపించారు అని అనుకుంటాం. కానీ మనల్ని ఆయన 7 విషయాల్లో స్వతంత్రులుగా చేసాడండి. ఎన్ని విషయాల్లో? 7 విషయాల్లో స్వతంత్రులుగా చేశారు. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఆ 7 విషయాలు ఏ మనిషి కూడా ఆ 7 విషయాల్లో ప్రక్కవాడిని స్వతంత్రులుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యలేడు. అది ఒక్క క్రీస్తు వారికే సాధ్యమైంది. మరి ఏంటి ఆ 7 విషయాలు అనేది కొద్దిసేపు ధ్యానిద్దాం. మొదటిగా ఆయన భారము నుండి మనల్ని విడుదల చేశాడు. దేని నుండి విడుదల చేశాడండి? భారము నుండి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈ వాక్యం వినగానే అండి మనకి ఏ భారాలు గుర్తుకొచ్చేస్తాయి? ఆర్థిక భారాలు, అనారోగ్య భారాలు, ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. కానీ మనం సరిగ్గా గమనిస్తానండి, ప్రజలందరూ మోసేటువంటి ఒక భారం గురించి భారము అన్నాడా, భారములో అన్నాడా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. ఒకరికి అప్పుల భారం ఉండొచ్చు, ఒకరికి అనారోగ్యం అనే భారం ఉండొచ్చు, ఒకరికి చదువు భారంగా ఉండొచ్చు, ఒకరికి వారు చేస్తున్నటువంటి పని భారంగా ఉండవచ్చు. ఒక్కడే అన్ని భారాలు మోయవలసినటువంటి అవసరం ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఉంటుంది. కానీ ప్రపంచ మానవాళి అందరూ కలిపి మోస్తున్నటువంటి, అంటే ప్రతి మనిషి మోస్తున్నటువంటి భారం ఏంటంటే పాప భారం. అందుకే దేవుడు చాలా చక్కగా చెప్పాడండి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది వినగానే ఏమనుకుంటారంటే, ఇదిగో అప్పుల బాధ తీర్చేస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తీర్చేస్తాడు అని అనుకుంటాం. కానీ ఆయన మాట్లాడుతుందంటే, ఇదిగో పాప భారము నీ మీద ఉంది, దాని నుండి నిన్ను స్వతంత్రులుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. మరి
పాప భారం నుండి మనల్ని స్వతంత్రులుగా చేసిన వెంటనే మన మీద ఇంకే భారం ఉండదండి. ఆకుకూరలు ఆవిడ తట్టుబట్టుకుని ఆకుకూరలు మొత్తం ఉంటుంది. ఆవిడ యొక్క బరువు దించితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది? ఫీల్ అవుతుందా లేదా? ఫీల్ అవుతుంది. దేవుడు కూడా మన పాప భారం మన మీద నుంచి తీసివేశాడు, ఆయన వహించాడు. మరి మనకి ఎటువంటి భారం లేదా? ఆవిడికి గంప దించగానే ఆ గంప అక్కడ ఉంచేసుకుంటుందా, మళ్ళీ ఎత్తుకుంటుందా? మళ్ళీ ఎత్తుకుంటుంది. మళ్ళీ భారం ఉంటుందా? ఉంటుంది. అలాగా మనకి మళ్ళీ భారం లేదు. ఇంకా భారం దిగిపోయిన తర్వాత పాప భారం దేవుడు దించేశాడు. ఆ భారము దిగిపోయిన తర్వాత మరలా మనకి ఇంకే భారం లేదా? ఏ భారము లేదు అని క్రైస్తవులు అనుకుంటున్నారా లేదండి? ఇంకేంటి, మేము కాకపోతే ఎవరు వెళ్తారో పరలోకానికి? క్రీస్తు రాకల్లో మా సంఘం మొత్తం అంతా కూడా ఎత్తబడిపోద్దంట. కానీ క్రీస్తు ప్రభువారు మన మీద ఉంచినటువంటి భారం ఒకటి ఉంది. ఆ భారాన్ని నువ్వు మోస్తానే నీకు పరలోకం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఏమిటి ఆ భారం అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఒక భారాన్ని దించాడు, మరలా ఒక భారాన్ని పెట్టాడు. అది భారంగా భావించకూడదు, బాధ్యతగా భావించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను. సువార్త ప్రకటించడానికి పౌలు అతిశయపడిపోలేదంట. మరి ఈరోజు సేవకులు వాక్యం చెప్పేసి అతిశయపడిపోతారా లేదా? మరి పౌలు కన్నా గొప్ప ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారండి? మరి ఈయన ఎందుకు అతిశయపడడం లేదు? ఎందుకు అతిశయపడడం లేదు? పౌలు ఆయన బాధ్యతగా తీసుకుంటున్నాడు. మన బాధ్యత మనం నిర్వర్తిస్తే దాంట్లో ఏమైనా అతిశయం ఉంటుందండి? ఏముండదు. అందుకే చూడండి, నేను అతిశయపడటం లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము మళ్ళీ మోపాడా లేదా? ఒకనాడు నీ మీద ఉన్నటువంటి పాప భారం దేవుడు తీసేశాడు. తీసివేసి మరలా నీ మీద ఏ భారం పెట్టాడు? నా మీద కదండి, పౌలు మీద పెట్టాడు అనుకోవచ్చు. అది అందరి మీద ఉందా లేదా? సువార్త ప్రకటించవలసినటువంటి భారమును చదవండి. నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎవరని చెప్తున్నారండి సంఘాల్లో? సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడిందని, సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమని ఎవరన్నా చెప్తున్నారండి? ఇదిగో ఆ భారము ఎందుకు మోపాడంటే, నీ మీద ఒకనాడు పాప భారం తీసివేశాడు కదా. నువ్వు ఆయన వాక్యాన్ని ప్రకటించి అనేకుల నుండి ఆ పాప భారాన్ని దూరం చేస్తావని. అర్థమైందండి? ఆయన మన యొక్క పాప భారాన్ని తీసివేశాడు. ఇప్పుడు ఆయన గురించి సమాజంలో చెప్పి ప్రజల యొక్క పాప భారము ఆయన మనకు చెప్పినటువంటి వాక్యం ద్వారా తీసివేయాలని. అర్థమైందండి? అర్థం కాలేదు. ఒక పాపి ఏ విధంగా మార్పు చెందుతాడండి? వాక్యం ప్రకటించడం ద్వారానా? ప్రకటించడం ద్వారా. ఆ వాక్యం ప్రకటించే భారం ఎవరో తీసుకోకపోతే పాపం మానేవాడు ఎవడు? అందుకే భారాన్ని ఆయన మన మీద మోపాడు. మన తరం తర్వాత మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఆ భారం ఎత్తుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? క్రీస్తు వారి తర్వాత అపోస్తుల మీద ఆ భారం ఉంది. అపోస్తుల మీద ఆ భారము అయిపోయిన తర్వాత, అంటే వారు తనువు చాలించిన తర్వాత ఆ భారం మళ్ళీ ఎవరి మీద మోపబడింది? సంఘం మీద. ఇప్పుడు ఎవరి మీద మోపబడింది? ఇప్పుడు సంఘం మీదే ఉంది. మరి ఈనాడు మీరు చెప్పండి,
సంఘాల్లో దేవుడి యొక్క సువార్త ప్రకటించవలసినటువంటి భారం మన మీద ఉంది. లేకపోతే మనకు శ్రమ అని ఎవరని చెప్తున్నారండి? ఎవరో చెప్పడం లేదు. చూడండి, ఆయన మనల్ని పాప భారం అనే విషయంలో ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. మనము కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించి అనేకులను స్వతంత్రులుగా చెయ్యాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. స్వతంత్రం అనే స్వేచ్ఛావాయువులు నీవు ఒక్కడో అనుభవిస్తే చాలా. అసలుకి దేవుడు అంటే తెలియని వాడికి దేవుడు పరిచయం చేసి వాడు కూడా పాపం అనే బానిసత్వంలోంచి విడిపించబడి వాడు కూడా స్వతంత్రం పొందుకోవాలనే ఆసక్తి నీకు ఉండకూడదా? ఉండాలా లేదా? మరి ఎంతమందిలో కనబడుతుందండి? చాలా తక్కువ మందిలో. ఇదిగో భారము నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. రెండవది, బాధ నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేని నుండి అండి? బాధ నుండి. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టిన కనుక చూడండి, తన శరీరములో ఆమె పడుతున్నటువంటి బాధ నివారణ ఆయనని గ్రహించుకుంది. ఎన్నో ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యొక్క గాథ ఇది మనందరికీ తెలిసింది. ఆ బాధ నుండి విడిపించింది ఎవరండి? యేసుక్రీస్తు వారే. ఆమె యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు ముడితే ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి ఆమెని స్వస్థపరిచింది. గొప్ప బాధ నుండి ఎంతోమంది డాక్టర్లని ఆవిడ కన్సల్ట్ చేసింది, అయినా సరే ఎవ్వరు కూడా బాధను తీయలేదు. ఇంచుమించు 12 సంవత్సరాలు ఆవిడ ఆ రోగంతో బాధపడింది. క్రీస్తు వారు మాత్రమే ఆ బాధను తీసివేశారు. మనము కూడా మన దైనందిన జీవితంలో అనేక బాధలు పడతాం లేదండి. అంటే ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి బాధలు గురించి మాత్రమే చెప్పడం లేదండి, మానసిక సంబంధమైనటువంటి బాధలు కూడా మనం పడుతూ ఉంటాం. అటువంటి బాధలన్నిటి నుండి మనకి విడుదల దయచేసేవాడు ఎవరంటే క్రీస్తు వారే. బాధల నుండి మనకి స్వతంత్రులుగా మనల్ని చేసేవారు ఎవరంటే క్రీస్తు వారే. మరి ఆయన బాధల నుండి మనల్ని విడిపిస్తాడు. మళ్ళా బాధ పొందుతామా? ఆయన బాధల నుండి మనల్ని విడిపించిన తర్వాత బాధపడవలసినటువంటి విషయాలు ఉన్నాయా లేదా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏంటండి? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంటారా? మరి పైన బాధ తీసేస్తాడని చెప్పుకున్నాం కదా. సర్వ బాధలు తీసేసేటువంటి దేవుడు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ దేవుడిని నమ్ముకొని మనం క్రైస్తవులు అయ్యాం. మళ్ళీ ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఏం చేయకూడదండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకూడదు. చూడండి, క్రైస్తవుడు అయినందుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకూడదు. ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే, బైబిల్ చేతితో పట్టుకుని వీధిలోకి వెళ్ళడానికి సిగ్గుపడుతుంది. చేతితో పట్టుకొని కాదు, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి నువ్వు. అసలుకే ఏంటంటే చేతితో పట్టుకొని కాదు, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. అంత గొప్ప దైవ గ్రంథం అది. అందుకే దేవుడు చెప్పాడు, మనుషుల యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయని. క్రైస్తవుడు అయినందుకు బాధపడకూడదు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకూడదు. చదవండి, ఆ పేరును బట్టినే. చూడండి,
ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు బాధపడుతున్నా సరే దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ఒక పక్క నుంచి మన బాధల్ని తీసివేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన బట్టి మనకి ఏమొస్తుంది? బాధలు వస్తూనే ఉంటాయి. చెప్పాడా లేదు బాధలు వస్తాయి ఉంటాయని? ఆ బాధల్లో ఆయన్ని తిట్టక ఏం చెయ్యాలి? ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి. యోబు భార్య వచ్చి ఏం చెప్పింది? దేవుని తిట్టేసి దూషించి చచ్చిపో అంది. యోబు ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా ఏం చేశాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. నేను బాధలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. యెహోవా బాధను నివారిస్తాడు. క్రీస్తు వారు మన బాధలను ఏం చేస్తారు? నివారిస్తారు. మరలా బాధలనే ఆయనే కలుగు చేస్తారు. లేకపోతే మనం కుదురుంటామండి? బాధ అనేది లేకపోతే బోధ అనేది వినపడుతుంది మనకు అసలుకే? బాధ అనేది లేకపోతే బోధ అనేది మన హృదయానికి రుచించదు. బాధ అనేది లేకపోతే బోధకు మనం చెవిస్తామా? చూడండి, బాగా పొగరు పట్టేసినటువంటి ఆవులకి గేదెలకి మెడలో ఒక తాడుని కట్టి దానికి ఒక దూలాన్ని ఏలగడతారు. అంటే బుధుబండ. ఎందుకు? అది ఎవరిని పడితే వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంది? పొడి చేస్తూ ఉంటుంది. అలా చేయకూడదు అని ఏం చేస్తారంటే అది అగ్రెసివ్ అయినందుకు, ఒకేసారి అది అగ్రెసివ్ అయిపోతే ఏమవుతుందంటే అది కాళ్ళకు తగులుతూ ఉంటుంది. అప్పుడు అది మళ్ళీ ఎటువంటి స్థితికి వచ్చేస్తుంది? ఎటువంటి స్థితికి వచ్చేస్తుందండి? మామూలు స్థితికి వచ్చేస్తుంది. దేవుడు కూడా మన బాధలను ఒక పక్క తీస్తూనే ఉంటాడు. మనకి బుద్ధి కలుగు చేయుటకు బాధలు పెడుతూనే ఉంటాడు. నువ్వు క్రైస్తవుడందుకు బాధపడవలసి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడిన అవసరం లేదు. నువ్వు ఆ బాధల్లోనూ కూడా దేవుని ఏం చేయాలి? మహిమ పరచాలి. అంటే పొట్లకాయ తెలుసు కదా, పొట్లకాయ పండించే రైతు ఏం చేస్తాడంటే ఆ పొట్లకాయ ఒక స్థాయికి వచ్చేటప్పటికి కింద రాయి కడతాడు. ఎందుకు కడతాడు? వంకర టింకర లేకుండా. ఆ భారం, ఆ బాధ చాలా గొప్పది పొట్లకాయకి. అంతే కదండి? మన మీద ఏమన్నా ఒక రాయి పెడిసారనుకో దాంతో రోజు నడవడం చాలా కష్టమా కదా? మరి అక్కడ పొట్లకాయకి కూడా ఆ భారంతో ఎదగడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఆ భారంతో అది ఎదిగి 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 ఒక చక్కని షేప్ వస్తుందా రాదా? మార్కెట్లో చూస్తూ ఉంటామా లేదా? మరి ఆ రైతు చేసింది తప్ప? తప్పేం కాదు. ఇది లేకపోతే వంకర టింకర అయిపోతాయి. కొన్ని కాయలు అలాగ ఉంటాయి, చూసారు ఎప్పుడన్నా? ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. దేవుడు కూడా గొప్ప రైతు అండి. ఆయన ఏం చేశాడంటే ఇదిగో బాధ అనేది మనకి పెట్టి తన బోధ మన మనస్సు వినేలాగా చేస్తున్నాడు. యేసు ప్రభువారు మనకి భారం నుండి స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చాడని మనకు భారం లేదు అనడానికి లేదు. మళ్ళీ సువార్తనే భారం పెట్టాడు. చూడండి, బాధల నుండి నివారణ కలుగు చేస్తున్నాడు. బాధ లేదు అనుకోవడానికి లేదు. మళ్ళీ ఆయన పక్షాన బాధపడవలసిన వారమే ఉన్నాం. ఇక మూడవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, బలహీనత. ఏంటండి? మొదటిది భారము, రెండవది బాధ, మూడవది బలహీనత. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములు భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరు. ప్రతి మనిషికి కూడా ఏముంటాయండి? బలహీనతలు. అబ్రహాము గొప్ప విశ్వాసే, కానీ బలహీనత ఏంటి? హాగరును చేసుకొని సారా టార్చర్ పెడితే ఏమయ్యాడు?
ఆ బలహీనతలో పడిపోయాడు. సాతాను ఎదిరించిన వీరుడే ఎవరు? ఆదాము. ఎదిరించాడా లేదా? సాతాను ఆదాము మీద గెలవగలిగింది మొదట. ఆదాము శోధించబడినను పాపంలో పడలేదు, కానీ అపరాధంలో పడలేదు. కానీ ఒక బలహీనత ఉంది. ఏంటిది బలహీనత? భార్య ఇవ్వగానే ఏం చేశాడు? తినేసి. అంటే ఎంత గొప్ప విశ్వాస అయినప్పటికీ కూడా ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? అటువంటి బలహీనతల నుండి విడుదల చేసేటువంటి దేవుడు అబ్రహామును విడుదల చేసాడా లేదా? విడుదల చేసాడా లేదండి? విడుదల చేశాడు. అంటే అది అబ్రహాముకి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా చెయ్యవలసి వచ్చింది. ఆయన గుడారంలో ఉంటూ పునాదులు గల పట్టణం గురించి ఎదురు చూశాడు. అంత గొప్ప విశ్వాస వీరుడు ఎవరు? అబ్రహాం. ఆయన ఇప్పటికీ కూడా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు యేసుక్రీస్తు వారే మన బలహీనతలను ఏం చేస్తారు? ఆయన వహించి మన బలహీనతల నుండి మనకి ఏమిస్తారు? విడుదలనిచ్చి మనం స్వతంత్రులుగా చేస్తారు. ఆయన ఏ విధంగా అయినా స్వతంత్రులుగా చేస్తారు కదా అని ఆ బలహీనత మనలో ఉంచుకోవడం అది కరెక్టా? మనకు మంచిదా అంటున్నాడు. అలాగే మనం కూడా బలహీనత మంచిదే అనే ఆ బలహీనతను, ఇదిగో తాగుడనే బలహీనత, వ్యభిచారం అనే బలహీనత, జోదం అనే బలహీనత. ఇప్పుడు జోదం ఇంకా పేటరేగిపోయిందండి. బెట్టింగ్లు ఏంటండి? బెట్టింగ్లు. ఎన్ని కుటుంబాల్లో యువకులు చనిపోతున్నారండి. ఎన్ని కుటుంబాల్లో యువకులు చనిపోతున్నారండి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యువత ఉంది. ఇదిగో ఇది అనేది ఇవన్నీ కూడా ఏంటంటే బలహీనత. ఈ మనిషికి ఉన్నటువంటి ఈ బలహీనతల నుండి అన్నిటి నుండి కూడా మనల్ని విడుదల చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చేది ఎవరంటే క్రీస్తు వారే. ఏంటి ఈ బలహీనతలని ఒక బలహీనుడు వహించగలడండి? మన పక్షాన్ని వహించగలడా? ఎందుకు? ఆడే బలహీనుడు. మన బలహీనతలని మరొక వ్యక్తి మీద మోపుదామంటే ఎవడన్నా ప్రపంచంలో మోయగలడా? ఎందుకు? ప్రపంచంలో ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ బలహీనతల కిందే ఉన్నారు. నోవాహు దినములు ఎట్లుండునో మనిషి కుమారుడు దినములు కూడా అట్లే ఉండును. నోవాహు దినాలు ఎలా ఉన్నాయంట? పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లికి ఇచ్చుకొనచ్చు, తాగుచు, తినచ్చు, కట్టుకొనచ్చు, నాటుతూ ఇలా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడున్న బలహీనతలు ఇప్పుడు ఉన్నాయి లేదా? మరి ఇంకా మన బలహీనతలు ఇంకెవరి మీద పెడతాం? మనిషికి ఉన్న బలహీనతల నుంచి విడుదలిచ్చి మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చేది కేవలం క్రీస్తు వారే. అందుకే ఒక అందమైనటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. అందమైనటువంటి పేరు ఆయనకి పెట్టబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూడండి, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడు కాబట్టి మన బలహీనతలను ఆయన వహించగలుగుతున్నాడు. అంతటి బలం, మన బలహీనతలను వహించగలిగేటువంటి బలం లోకంలో ఎవ్వరికి కూడా లేదు. మరి ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని ఎవరు ఇవ్వగలరండి? బలహీనతలను వహించి మనకి ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని ఎవరు ఇవ్వగలరంటే క్రీస్తు వారే ఇవ్వగలరు. ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడా కాదా? ప్రవక్త? మనుష్య కుమారుడా? దేవుని కుమారుడా? బలవంతుడైనటువంటి దేవుడు అని రాయబడిందా లేదా? కానీ ఈ రోజుకి కూడా ఏమన్నారు చాలామంది? క్రీస్తు దేవుడే కాదా? అది వారి బలహీనత. ఏంటి? అది వారి బలహీనత. మన దేవుడు మాత్రం మన బలహీనతలను వహించి ఆయన మనకి ఏం చేశాడంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇదిగో మొదటిగా
భారం నుండి, పాప భారాన్ని నుండి విడుదల చేసి స్వతంత్రాన్ని ఇచ్చాడు. రెండవదిగా బాధ నుండి విడుదల చేసి స్వతంత్రాన్ని ఇచ్చాడు. బలహీనత నుండి విడుదల చేసి ఆయన ఏం చేశాడంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇక నాలుగవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, భయము నుండి. దేని నుండి? భయము నుండి. చూడండి, భయాన్ని ఫోబియా అంటారు. ఏమంటారండి? ఫోబియా. ఇంచుమించు ఎన్ని రకాల ఫోబియాలని ఉన్నాయని నెట్లో సెర్చ్ చేస్తే 50 రకాల ఫోబియాలు ఉన్నాయంట. ఏంటండి? మనిషిని ఇంచుమించు 50 రకాల ఫోబియా, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి భయాలు 50 రకాలు. హైడ్రోఫోబియా అంటాం. హైడ్రోఫోబియా అంటే ఏంటి? నీటిని చూస్తే కొంతమందికి భయం పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. ఏరోఫోబియా, ఎత్తైన ప్రదేశాలకు వెళ్తే కొంతమందికి భయం కలిగి ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతారు. ఇలా రకరకాల భయాలు. ఒకరికి అడుగు తీసి అడుగు వేయడానికి ఏంటి? భయం. భయము నుండి విడుదల చేయడానికే క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. భయం కలగగానే మనం తలుచుకునేది ఎవరిదండి? ఎవరిని? దేవుడిని. ఆ దేవుడు భయం నుండి మనల్ని ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. చూడండి, నాకు కలిగిన ఒక భయంలో కాదు, నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించెను. నాకు ఎన్నో రకాలైనటువంటి భయాలు కలుగుతున్నాయి అన్నాడు కీర్తనాకారుడు. నాకు కలిగినటువంటి భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించిన. అది నా జీవితంలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు అన్నమాట. మనిషికి ఈరోజు భయము లేదు అంటే, దేవుడు అంటే భయం లేదు, అది పక్కనెట్టండి. వేరే భయాలు లేవు అనడానికి వీలు లేదు. పైకి ఎంత ధైర్యవంతుడిగా కనపడినా మనిషిలో ఏదో ఒక భయం ఉంటుందా లేదా? ఉంటుంది. ఎందుకు ఇది కలుగుతుందంటే మనిషి దేవునికి భయపడకపోవడం వల్లనే మనిషికి అనేక రకాలైనటువంటి భయాలు మనిషిని ఆవరిస్తున్నాయి. నువ్వు దేవునికి ఒక్కడికే భయపడి చూడు, ఇంకా లోకంలో దేనికి భయపడినటువంటి అవసరత నీకు ఏర్పడదు. అందుకేనేంటండి బైబిల్లో భయపడుకుడి అనే మాట 365 రోజులు ఉంటాయి కదా, సంవత్సరానికి 365 సార్లు రాయబడిందంట. ఎంత గొప్పగా సెట్ అయిందో చూడండి. అంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? మనం భయపడుకుడి అంటే దాని అర్థం ఏంటి? మనకి స్వహదాగా చాలా రకాల భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటి నుండి కూడా ఇదిగో చెప్తున్నాడు కీర్తనాకారుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగినటువంటి అన్ని భయాల నుండి నాకు ఆయన విడుదల కలుగు చేశాడు. మరి దేవుడైనటువంటి యెహోవాయే విడుదల కలుగు చేస్తాడా? క్రీస్తు వారు కలుగు చేయరా? కలుగు చేస్తారా లేదా? మనం పడుకునేటప్పుడు తల దగ్గర బైబిల్ పెట్టుకుంటాం. ఎందుకు? ఒక రకమైనటువంటి భయం మనకు ఉంటుంది, సైతాను రాదని కదండి. అంతేనా? సరే, అది మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి భయాన్ని పోగొట్టేటువంటి ఒక సాధనంగా భావిస్తున్నాం. ఏంటి? తన దగ్గర ఉండేటువంటి బైబిల్. అది దేవుడు ఏర్పరిచిందా లేకపోతే మనుషులు పెట్టుకున్న ఆచారమా? మనుషులు పెట్టుకున్న ఆచారమే. ఆ గ్రంథం ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో ఉంటే నిజంగా భయం ఉండదు. మన హృదయంలో లేకపోవడం వల్లే చదువుకుంటున్న పిల్లలకి కొంతమందికి ఒక ఆలోచన ఉంటుందండి. రాత్రి మాటలు తల కింద చదువుతున్న పుస్తకం పెట్టుకుంటే ఏంటి? ఆ పుస్తకంలో ఉన్నదంతా కూడా బుర్రలోకి ఎక్కిపోద్దని అలా పెట్టుకునేవారు మేము చదువుకునేటప్పుడు.
బైబిల్ కూడా అలా ఎక్కిపోతే ఎంతో బాగుండు ఏంటి. బైబిల్ కూడా బైబిల్ ఉన్నటువంటి సారం అంతా అలా బుర్రలోకి ఎక్కిపోతే చాలా బాగుండు. బైబిల్ ఉండవలసింది నీ తల దగ్గర కాదు, ఎక్కడ? నీ హృదయంలో నిజంగా నింపబడితే నువ్వు దేనికి కూడా భయపడతావా? మన దేవుడి యొక్క పేరే గొప్పదండి. భయపడినప్పుడు ఏది కావాలని కోరుకుంటాం మనం? అసలుకే సాధారణంగా తోడు కావాలని కోరుకుంటాం. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక పేరేంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరంలో దేవుడు మనకు. చూడండి ఎంత గొప్పగా ఉందో ఆ పేరు. మరి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనలో భయం ఉండొచ్చా? అటువంటి భయం నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు. చూడండి, ఆ పేరు బలవంతుడు అయిన దేవుడు అంట. దేవుడు మనకు తోడు అనే పేరు కలిగి ఉన్నాడంట. మరి ఇటువంటి ఆయనే కదండి మనల్ని ప్రతి దాని నుండి కూడా విడుదల చేయగలిగినటువంటి సమర్థుడు. ఇంకెవరన్నా ఉన్నారు లోకంలో? ఎవరు కూడా లేరు. ఎన్నైనండి ఇప్పటికి? 4. ఏంటి? భారం నుండి విడిపించాడు, బాధ నుండి విడిపించాడు, బలహీనతల నుండి స్వతంత్రులుగా చేశాడు, భయము నుండి స్వతంత్రులుగా చేశాడు. ఇక 5వదిగా మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, బంధకాల నుండి. ఏంటి? బంధకాల నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరూ బంధకములు ఊడెను. అంతలో ఈ సందర్భం మనందరికీ తెలిసింది కదండి. పౌలు మరియు శీల సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అప్పుడు ఏం జరిగిందంట? అందరి బంధకములు ఊడిపోయి, పౌలు శీల యొక్క బంధకములు కూడా ఊడిపోయా లేదా? ఏం చేశారు బంధకాలు ఊడిపోవడానికి? వాళ్ళు ప్రార్థించుచు కీర్తనలు పాడారు. ఆ ప్రార్థనకి ఆ కీర్తనలకి ఏమైందంట? మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట. మహాభూకంపం కలిగి ఏమైందంటండి? అంటే జైలును కట్టేటప్పుడు, చెరసాల అంటే ఏంటండి? జైలును కట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరల్లా కట్టారండి. ఎందుకు కట్టరు? లోపల వాళ్ళు తప్పించుకోకుండా చాలా బలంగా కడతారు. ఆ గోడలు ఎంతో ఎత్తుగా ఉంటాయి. అంత ఎత్తైన గోడలు కట్టాలంటే పునాది ఎంత బలంగా ఉండాలి? అటువంటి బలమైనటువంటి పునాది ఏమైందంట? అదిరిపోయిందంట. స్తుతిగానం వల్ల ఏమైంది? ప్రార్థనా శక్తి వల్ల చెరసాల యొక్క పునాదులే అదిరిపోయి బంధకాలు ఏమయ్యంట? ఊడిపోయాయంట. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, మనం మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తే మనం కూడా బంధకాల నుండి ఏమవుతామో? విడుదల పొంది స్వతంత్రులుగా అవుతాం. ఉంటాయండి బంధకాలు? ఉండవా? ఏంటి బంధకాలు? మానసిక రుగ్మత అనే బంధకం చాలామందిలో ఉంది ఈరోజు. పైకి చాలా చక్కగా కనపడవచ్చు, కానీ అనేకమైనటువంటి మానసిక రుగ్మతలో వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని అప్పుడే అవునంటారు, ఒక విషయాన్ని అప్పుడే కాదంటారు. అంటారా లేదా? ఒక విషయాన్ని అప్పుడే ఎస్ అంటారు, అప్పుడే నో. అది ఏంటనుకుంటున్నారు? స్థిరం లేదని మనం అనుకుంటాం, మాట స్థిరం లేదని. కానీ అది మానసిక రుగ్మత. మానసిక రుగ్మత అనే ఒక బంధకం. అందుకే యేసుప్రభు వారు దానికి కూడా మందు చెప్పారు. ఏంటి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకెక్కువ మాట్లాడేమంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? దుష్టుడి నుండి వచ్చింది. మరి ఆ మాటతో బంధకాన్ని తొలగించాడా లేదా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే మాటతో, ఇదిగో మాట స్థిరత్వం లేని రుగ్మతతో బాధపడుతున్న వారి యొక్క బంధకాలను విడిపించాడండి. ఆ మాట చేత మారుంటారా లేదా అటువంటి వారు? చెప్పండి.
ఆ మాట ఎందుకు ఇచ్చాడు? మనల్ని సరి చేసుకోవడానికే కదా. ఇదిగో మూఢనమ్మకాలు అనే బంధకాల్లో చాలామంది ఉన్నారు ఇప్పటికీ క్రైస్తవులుగా. సోకాల్డ్ క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు? మూఢనమ్మక. మరి దేవుని వాక్యం మూఢనమ్మకాలను ఫాలో అవ్వమని చెప్పిందా, వాటిని పటాపంచులు చేయమని చెప్పిందా? వాక్యం ఏం చేస్తుందంటే బంధకాల నుండి మనల్ని ఏం చేస్తుందండి? ఖచ్చితంగా విడిపిస్తుంది. ఒక్కొక్కరికి వారి మూర్ఖత్వమే వారికి బంధకంగా ఉంటుంది. ఏంటంటే అటువంటి మూర్ఖుల గురించి దేవుడు 2 సందర్భాల్లో చెప్పాడండి. 2 సందర్భాలు. ఎటువంటిదంట సందర్భం, తన పిల్లలను పోగొట్టుకొని మహారోధంతో ఉన్నటువంటి ఆడ ఎలుగుబంటినన్నా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖుణ్ణే ఎదుర్కోవడం చాలా కష్టం అన్నాడు. చూడండి, సింహంతో పోల్చలేదు మూర్ఖుణ్ణి, పులితో పోల్చలేదు, ఎలుగుబంటితోనే ఎందుకు పోల్చాడంటే, ఎలుగుబంటి దాడి చేసిందంటే సింహం పులి కన్నా ఆ దాడి చాలా భయంకరంగా ఉంటుందండి. మీరు ఈ ఫారెస్ట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళని అడగండి, మీకు ఏదంటే భయం అంటే ఇదిగో ఎలుగుబంటి అంటేనే మాకు ఎక్కువ భయం అని చెప్తారు. దేవుడు కూడా చూడు మహాజ్ఞాని కాబట్టి మూర్ఖుని ఎవరితో పోల్చాడు? ఆడ ఎలుగుబంటితో పోల్చాడు. ఇంకొక సందర్భంలో సామెత గ్రంథంలో అంటాడు, మూర్ఖుడికి వాడి మూఢత్వం చెప్పున ప్రత్యుత్తరం ఇవ్వు, లేకపోతే వాడి దృష్టిలో వాడే జ్ఞానం అనుకుంటాడు అంటాడు. మీరు చదివారా లేదు? ఆ కింద వచనంలోనే మళ్ళీ మూర్ఖుడికి వాడి మూఢత్వం చెప్పున ప్రత్యుత్తరము ఇవ్వకము అంటాడు. అర్థమైందండి? పై వచనంలో ఏమంటాడంటే మూర్ఖుడికి వాడు మూఢత్వం చెప్పున ప్రత్యుత్తరం ఇవ్వు, లేకపోతే వాడి దృష్టిలో వాడే జ్ఞానం అనుకుంటాడు. ఆ కింద వచనంలోనే ఏమనుకుంటాడంటే మూర్ఖుడికి వాడి మూఢత్వం చెప్పున ప్రత్యుత్తరము ఏమంటాడు? ఇవ్వకము అంటాడు. మరి ఎందుకంటాడంటే ఇప్పుడు చూడండి, మూర్ఖుల్లో కూడా మాట వినే మూర్ఖులు, మాట వినని మూర్ఖులు ఉంటారండి. ఒక్కొక్కడు ఎంత మూర్ఖుడైనా సరే ఎవరో ఒకరు మాట వింటాడు కదండి. మరి వాడికి ఎవరు చెప్పలేదు కానీ ఫలానా వ్యక్తి చెప్తే వింటాడంట. అలాంటి వాడికి సమాధానం చెప్పాలి తప్ప మనకి వాడు ఎవడు చెప్పినా ఇంకా వినడు అనేవాడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రత్యుత్తరము ఇవ్వద్దు అన్నాడు. మరి చూడండి, చాలామందికి చూడండి క్రీస్తుని గురించి పరిచయం చేస్తుంటే వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏమవుతుంది? వారికి బంధకం అయిపోతుంది. అయిపోద్దా లేదా? అయిపోతుంది. క్రీస్తు దగ్గరికి రావడం అందరికీ సాధ్యం కదండి. తండ్రి ఆకర్షిస్తేనే ఏం చేస్తాడు? ఒకడు నా దగ్గరికి వస్తాడని చెప్పాడు. అలాగా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బంధకముల నుండి విడుదల కలుగు చేస్తాడు. ఉన్నదా లేదండి బంధకాలు? మనలో ఖచ్చితంగా బంధకాలు అనేవి మనలో ఉన్నాయి. ఆ బంధకాల నుంచి ఆయన మాత్రమే విడుదల చేయగలరు. ఎవరైనా మన మూఢత్వాన్ని పోగొట్టగలరండి? ఎవరన్నా మన హృదయ కాఠిన్యం అనే బంధకాన్ని నుండి మనం విడుదల చేయగలరా? ఎవరైనా మన మానసిక రుగ్మత అనే బంధకం నుండి మనల్ని విడుదల చేయగలరా? ఎవరో చేయలేరు. క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆ పని చేసి చూపి మనకి స్వతంత్రులుగా చేశారు. ఇక ఆ రోజుగా గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఇదిగో బెదిరింపుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్వతంత్రులుగా చేస్తాడు. బెదిరింపులు ఉంటాయా లేదండి? మనకి బెదిరింపులు ఉంటాయా ఉండవా? క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు అనేక బెదిరింపులు మనం చవి చూడవలసినటువంటి వారమై ఉంటాం. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము సారా అబ్రహాముని చూడండి ఎంత చక్కగా పిలిచిందండి. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఒరే రమేష్, ఒరే సురేష్. ఎవరినే? భర్తని పేరు పెట్టి వెళ్ళడం ఇప్పుడు ఏంటి? ఫ్యాషన్. దేవుడు ఏం రాయించాడు? ఆ ప్రకారమే సారా అబ్రహాముని ఎలా పిలిచిందంట? యజమానుడని పిలిచిచు అతనికి లోబడి ఉండెను.
మీరును చూడండి యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయానికి ఎవరికి కూడా బెదరక ఉన్న ఎడల ఎవరికి పిల్లలు అవుతురంట? అంటే సారాకు పిల్లలు అవుదాం అంటే ఎవరి సంతానం అని పిలువబడతాం మనం? అబ్రహాము సంతానం అని పిలువబడతాం. అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నీ అందు సమస్త భూ నివాసులని నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని. అంటే చూడండి, అబ్రహాముకి మనం పిల్లలు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేనికి భయపడకూడదు, దేనికి బెదరకూడదు. బెదిరింపు అనే బంధకాల నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? విడుదల దయచేస్తాడు. అందుకే దేవుడు ఏం అంటున్నాడు? దేనికి ఏ భయానికి కూడా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెదరక అంటున్నాడు. సరే, మనం బెదరకుండా ఉంటాం. మనం ఎవరినైనా బెదిరించవచ్చా? చెప్పాలండి, క్రైస్తవులుగా మనల్ని ఎవరినైనా బెదిరించవచ్చా? ఎందుకు బెదిరించకూడదు? నీ దగ్గరికి ఒకడు వచ్చి బెదిరిస్తున్నాడు, తిరిగి నువ్వు బెదిరించకూడదా? చెప్పాలండి, బెదిరించవచ్చా బెదిరించకూడదా? బెదిరించకూడదు. ఎందుకంటే క్రీస్తు వారు మనకి నేర్పినటువంటి మార్గం అది. చూడండి, పేతురు రాసినటువంటి అదే పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి, చూడండి, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏమంటే 2 మహిమలు 2 అద్భుతాలు చేసి 2 సూచక్రియలు చేస్తారు, ఏమవుతారండి? ఆకాశం నుండి అగ్ని కురిపించేసాడు అనుకో, పిలాతు ఎదురకుండా ఏమవుతారు? బెదిరించి ఆయన జోలికి ఎవ్వరు వెళ్తారా? వెళ్ళరు. చూడండి, ఆయన బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనల్ని ఎవరికి బెదరొద్దు అంటున్నాడు, మనల్ని ఏం చేయొద్దు అంటున్నాడు? ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెదిరించొద్దు. అలా ఒకరిని బెదిరిస్తున్నావు అంటే నువ్వు ఇంకా నువ్వు స్వతంత్రాన్ని పొందుకోలేనట్టే. బెదిరిస్తున్నారా లేదండి? మనకు అనేక బెదిరింపులు వస్తాయి రాదా? సువార్త విషయంలో ఏంటి ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంతా బెదిరింపులే. మనం తిరిగి వాళ్ళని బెదిరించమని చెప్పాడు దేవుడు. అది ఎప్పుడు? కంటికి కన్ను పంటికి పన్ను. అది ధర్మశాస్త్ర యుగం. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే చెరలో మనం లేము. ఇప్పుడు క్రీస్తు చేత చెరపట్టబడ్డం వల్ల మనం ఆయన ఏం చేశాడు? బెదిరింపలేదు. మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెదరకూడదు, అలాగనే బెదిరించకూడదు. ఏం చేయమన్నాడు? సువార్తగా వెళితే ఎక్కడైనా తిరస్కరిస్తే ఏం చేయమన్నాడు? వాళ్ళతో తగు వేయించుకోమన్నాడా? ఏమన్నాడు? పాద ధూళి దులిపేసి వచ్చండి. ఆ పాద ధూళి ఏం చేస్తుంది? వాళ్ళని ఏం చేస్తుంది? ఆ పాద ధూళే సాక్ష్యం ఇస్తారు. అంత మాత్రాన మనం అసమర్థులమని కాదు. ప్రభు అసమర్థుడా వాళ్ళని బెదిరించకపోవడానికి? ఆయన తలుచుకుంటే ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించేయగలడు. అంటే చూడండి, ప్రతి బెదిరింపు నుండి ఏం చేస్తాడంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే విడుదలను దయచేస్తాడు. విడుదలను దయచేస్తాడు. చివరిగా ప్రభునందు ప్రియులారా, ఆయన భ్రష్టత్వం నుండి మనల్ని విడుదల చేస్తాడు. దేని నుండి అండి? ఇప్పటి వరకు కేవలం ఒక పాపం నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు అనుకుంటాం. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి. భ్రష్టత్వం నుండి కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడంట. చూడండి ఆ మాట ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. చూడండి, అవిశ్వాసులు అయిపోయినటువంటి వారిని, దేవునికి అవిధులైపోయినటువంటి వారిని దేవుడు మరలా ఛాన్స్ ఇస్తున్నాడు. భ్రష్టులైన పిల్లలారా ఏమంటున్నాడు? తిరిగి రండి. దేవుని నమ్ముకుని భ్రష్టులు అయిపోతారండి. దేవుని నమ్ముకుని కూడా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా?
చాలామంది ఉన్నారు. విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడు వారికి కూడా ఆయన మహాదైవట్టి ఒక ఛాన్స్ ఇచ్చి మరలా ఏమంటాడో తిరిగి రండి. ఆ ఛాన్స్ ఉపయోగించుకున్నట్టు, లేదంటే దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపు లోబడినవాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనము అగును అని రాయబడు. అపోస్తుడైన పౌలండి తనకి ఎక్కడికి భ్రష్టత్వం వచ్చేస్తుందని ఏం చేశాడు? వెరీ గుడ్. ప్రకటించిన తర్వాత తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. చూడండి ఆ మాట, కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలికి కొట్టినట్లు, చూడండి, ఏదో గాలిని ఇలా ఇసిరినట్టు నేను పోట్లాడడం లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, అంటే బోధకులు కూడా భ్రష్టత్వం సంభవించదా లేదా? బోధకులకు కూడా భ్రష్టత్వం సంభవించే అవకాశం ఉందా లేదా? బోధిస్తున్నంత మాత్రం నా భ్రష్టుడైపోడు అనడానికి వీల్లేదు. అపోస్తుడైనటువంటి పౌలు అంతటి వాడు ఏం చేస్తున్నాడో, బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని ఒకవేళ శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? దేనికేసి నలగొట్టుకుంటున్నాడు? దాన్ని లోపరుచుకుంటున్నాడంట. శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చెప్పేది శరీరం ఉంటుందండి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా వినదు. ఆ శరీరాన్ని నలగొట్టుకొని ఏం చేస్తున్నాడంట? ఆత్మ చెప్పేటువంటి మాట దాని చేత వినిపింపచేసి ఆత్మ చెప్పే పని పౌలు చెయ్యిస్తున్నాడు. అది శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే. ఎందుకు అంత పెద్ద కార్యం ఎందుకు చేస్తున్నాడు? అంత సాహస కార్యం ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ బోధించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానేమో అని. అంటే ప్రతి ఒక్కరికి, ఇంకా బోధకులకే భ్రష్టత్వం సంభవిస్తే విశ్వాసులకు భ్రష్టత్వం సంభవించదని ఏమైనా రూల్ ఉందండి? లేదు. అంటే చూడండి, భ్రష్టత్వం అనేది అంత భయంకరమైంది. మనలో కూడా భ్రష్టత్వం అనేది ఉంటుందండి. చాలామంది ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నమ్ముకొని ఏమైపోతున్నారంట? దౌర్భాగ్యులు అయిపోతున్నారంట, భ్రష్టులు అయిపోతున్నారంట. క్రీస్తు యొక్క తోడు నాకు ఈ జీవితకాలం మట్టి వరకు ఉంటే చాలు, హాయిగా నన్ను నడిపిస్తే చాలు. ఆయన నేను చిన్న గొర్రె పిల్లని, ఆయన నన్ను మెల్లగా నడిపించేటువంటి కాపరి. 70 సంవత్సరాల తర్వాత నాకు ఆయన అవసరం లేదు. అందుకే అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యందు మీరు నిరీక్షించిన మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు, మనుషులందరికంటే మీరు భ్రష్టులు. ఇటువంటి భ్రష్టత్వం ప్రతి ఒక్కరి హృదయాల్లోనే ఉంటుందండి. అందుకే క్రీస్తు వారు ఎటువంటి స్వతంత్ర ప్రదాత అంటే, ఇదిగో భ్రష్టత్వం నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. ఎన్ని చెప్పుకున్నాండి ఇప్పటివరకు? 7 విషయాలు. ఒకటేంటి? భారం అనే దాని నుంచి మనకి ఆయన స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. రెండోది బాధ అనే దాని నుండి మనకి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తుంది. మూడోది బలహీనతల నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. నాలుగోది భయం నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడా? బంధకాల నుండి స్వతంత్రులుగా చేస్తాడు. బెదిరింపుల నుండి స్వతంత్రులుగా చేస్తాడు. భ్రష్టత్వం నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్వతంత్రులుగా చేస్తాడు. అన్నీ చూడండి, బాధన మొదలైనవి. ఏంటి ఈ బాధ మాకు అనుకుంటున్నారా? ఏమండి, ఈ 7 చెప్పబడినటువంటి 7 అంశాల్లో ఎవరైనా మనకు స్వతంత్రం ఇవ్వగలరండి? ఎవ్వరు కూడా ఇవ్వలేరండి. మనం అనుకుంటాం కేవలం పాపం నుండే ఇస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ చెప్పబడినటువంటి 7 విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి స్వతంత్రాన్ని దయచేస్తాడు. ఈ 7 విషయాల్లో మనకు స్వతంత్రం లేదంటే మన బతుకేంటి? బానిస బతుకే కదా అపవాదికి. అపవాదికి ఊడిగం చేస్తున్న వాళ్ళమే మనం. ఈ 7 విషయాల్లో మనకి స్వతంత్రం లేదంటే. అందుకే సర్వ మానవాళికి కూడా ఈ 7 విషయాల్లో ఆయన ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. అందుకే ఈరోజు ఏం చెప్పుకున్నాండి? సర్వ మానవాళి యొక్క
స్వతంత్ర ప్రదాత. స్వతంత్రాన్ని దానంగా ఆయన ఇచ్చాడు మనకి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ ఏముంటుంది? అక్కడ స్వతంత్రం. అటువంటి ప్రభు యొక్క ఆత్మ, అటువంటి పరిశుద్ధాత్మని మనం కలిగి ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా స్వతంత్రులుగా ఉంటాం. అటువంటి స్వతంత్రాన్ని, ఎటువంటి స్వతంత్రాన్ని? ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వతంత్రాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.